హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి. నేను మీ వర్షిత వీరేష్. వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ మదర్. అండ్ ఇదైతే మా నైట్ రొటీన్ బ్లాగ్ అండి. నైట్ డిన్నర్లోకి దోశ అండ్ టమాటా చట్నీ అయితే చేస్తున్నాను. అండ్ నేను వంట చేసేటప్పుడు చిన్న తల్లి అయితే వచ్చింది, కాసేపు ఎత్తుకొని అలా వంట బండ పైన కూర్చోబెట్టుకొని ఇంకా టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా టమాటా చట్నీ ప్రిపరేషన్కి వస్తే ఒక కడాయిలో ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసేసుకొని ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలండి. ఇవన్నీ కాస్త వేగిన తర్వాత టమాటాలు అండ్ కొంచెం చింతపండు వేసుకున్న తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ రుచికి సరిపడా సాల్ట్, పసుపు వేసుకోవాలండి. అండ్ ఇంకా కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు అండి. అండ్ ఇంకా అవన్నీ కాస్త వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. అండ్ ఆఫ్టర్నూన్ రుబ్బి పెట్టేసుకున్న దోశ బ్యాటర్ అయితే బాగా పులిసిపోయిందండి నైట్ వరకు. ఇంకా దీంట్లో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక చిన్న గ్లాస్తోనే గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని దోశ పిండి బ్యాటర్ని అయితే ఇలా కలిపేసుకున్నానండి. ఇంకా దోశ ప్రిపేర్ చేసుకోవడమే. అండ్ దోశ ఇవాళ నేను నెయ్యితో చేస్తున్నానండి. మోస్ట్లీ నెయ్యితోనే చేస్తానండి. ఎప్పుడైనా నెయ్యి లేకపోతే కొంచెం ఆయిల్ అలా చల్లుతాను. అండ్ వేడి దోశలోకి ఇలా టమాటా చట్నీ కాంబినేషన్, అది కూడా దోశ నెయ్యితో చేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. అండ్ కాస్త టైం అయితే దొరికింది, చిన్న తల్లితో ఆడుకుంటున్నాను నేను. మళ్ళీ ఆఫ్టర్నూన్ పడుకోలేదండి, తనకు నిద్ర అయితే వస్తుంది. అందుకోసం మాటికి వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంది, ఎత్తుకో మమ్మీ అని చెప్పేసి. అండ్ దోశలు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడ టమాటా చట్నీ కోసం ప్రిపేర్ చేసి పక్కన పెట్టాం కదా, అవంతా కూడా చల్లగా అయిపోయిందండి. సో మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే ఇలా. నేను దోశలు వేసేసి టమాటా చట్నీ ప్రిపేర్ చేసే లోపు వీరుగారు అయితే కిరాణా స్టోర్కి వెళ్ళి సామాన్లు అయితే తీసుకొని వచ్చారండి. అండ్ కొన్ని పిండి వంటలు అయితే చెయ్యాలి. అండ్ ఇప్పుడేంటి పిండి వంటలు అని అనుకుంటున్నారా? అండ్ వ్లాగ్ అయితే కంటిన్యూగా చూడండి. అండ్ దీనికి కంటిన్యూషన్ వ్లాగ్ కూడా నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు సడన్గా పిండి వంటలు ఎందుకు చేస్తున్నాం అన్నది నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ ఇస్తానండి. ఇంకా ఇప్పుడు నేను, మా వారు, పిల్లలు అంతా కలిసి కూర్చొని అయితే వేడి దోశలోకి టమాటా చట్నీ ముంచుకొని తింటున్నామండి. అండ్ వీడియో అయితే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను ఏవైనా నెక్స్ట్ వీడియోస్ పెడితే మీకు అప్డేట్ అయితే వస్తుంది. ఇంకా తిన్న తర్వాత పిల్లల్ని అయితే పడుకోబెట్టి పిండి వంటలు అయితే స్టార్ట్ చేసామండి నేను, మా వారు. అండ్ హాన్వి పాప అయితే అస్సలు పడుకోలేదు, మధ్యలో మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు. చిన్నబాబు అయితే డిస్టర్బ్ చేయకుండా పడుకున్నారు. అండ్ ఇవాల్టి బ్లాగ్ ఇంతేనండి. దీని కంటిన్యూషన్ బ్లాగ్ తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.